లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒక పూట తినకుండా రేయింబవళ్ళు కష్టపడి వ్యవసాయంపైనే ఆధారపడి వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కానీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు వారి భూమి కాపాడుకోవడం పెద్ద కష్టంగా మారింది. ఎందుకనంటే నగర శివార్లలోని భూములకు రెక్కలు రావడంతో రియల్టర్ల కన్ను కూడా ఈ భూములపై పడింది. అంటే 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రైల్వే లైన్ కింద కొందరు తమకు సంబంధించిన భూములు కోల్పోయినప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులలో ఆ కోల్పోయిన భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు తొలగించకపోవడంతో ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం మనతో పాటు మంద నారాయణ రెడ్డి ఉన్నాడు. అతన్ని అడిగి కూడా మరిన్ని విషయాలు తీసుకున్నాం. చెప్పండి బాబు, అసలు ఇది ఏమైంది? ఈ ప్రజావాణిలో చాలాసార్లు వెళ్ళినని చెప్తున్నారు కదా, మరి మీ భూమికి సంబంధించి ఏమైంది? రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? అసలు 1994 రైల్వే లైన్ వచ్చింది పెద్దపల్లి నుంచి కరీంనగర్. అప్పుడు 141 సర్వే నంబర్ల 142 సర్వే నంబర్ల 33 గుంటలు కట్ అయింది. నా సర్వే నంబర్ 142. అప్పుడు ఎకరా 10 గుంటలు కట్ అయింది. 1995లో మా నాన్న ఉండే, మా నాన్న తీసుకున్న డబ్బులు. 2005లో మా తమ్ముడికి పెళ్ళి అయింది. మా తమ్ముడు పెళ్ళి అయినాక చనిపోయాడు. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు రైల్వే లైన్ కడియాక మొత్తం ఎక్కించుకొని ఇప్పుడు రియల్ ఎస్టేట్కి అమ్ముకొని ఎకరం భూమి అమ్ముకున్నది. రైల్వే కింద ఎకరా 10 గుంటల భూమి పోయింది. ఈ రైల్వే డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ప్రజావానికి 10 సార్లు దరఖాస్తు ఇచ్చిగో 1 2 3 4 6 ఉంది దరఖాస్తు. కడియెత్తలేరు. ఆర్ఎస్ చుట్టూ తిరిగినా, ఆర్డీఓ సార్ చుట్టినా, ఎంఆర్ఓ సార్ తిరిగినా కడియెత్తలేరు. మీది కడియక నా 142లో దానిలోకి వచ్చి దౌర్జన్యంగా ఆడమని అనుకుంటాను. నేనేం చేయలేకపోతున్నా. నన్ను కొట్టిరు. పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు అయింది. అయినా కానీ నాకేముందని చెప్పి దున్నుకుంటాను. ఇప్పుడు రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి రెవెన్యూ అధికారులు మీకు ఏం చెప్తున్నారు? కడియెత్తమంటారు, చేస్తలేరు. ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి ఈ సమస్య గురించి? 3 4 6 7 సంవత్సరాలు తిరుగుతున్నా. కడియెత్తరు. ప్రజావానికి మన రైల్వే అవార్డు కాపిచ్చిన, రైల్వే మొత్తం కాపిచ్చిన కానీ కడియెత్తలేరు. సో ఇట్లా ఎంతమంది బాధితులు ఉన్నారు ఇక్కడ మీ గోపాల్పూర్ దుర్షేడ్ మధ్యలో? ఈ దుర్షేడ్ మధ్యలో ఇప్పుడు 3 4 ఉన్నారు. కడియెత్తరు. మళ్ళా ఎస్ఆర్ఎస్పి కెనాల్ పోయింది, దాన్ని కూడా కడియెత్తలేరు. ఎస్ఆర్ఎస్పి కెనాల్ చిన్న పూర్ణప్పుడు వచ్చింది, దగ్గర 40 సంవత్సరాలు, అది కూడా కడియెత్తలేరు. అధికారుల నుంచి ఏం స్పందన వస్తలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా చండాలం ఎక్కడ లేదు. చెప్పండి అసలు ఇది ఇప్పుడు అంటే ఈ గోపాల్పూర్ దుర్షేడ్ మధ్యలో ఈ రైల్వే లైన్ కింద కానీ ఇటు ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద కానీ ఎంతమంది భూములు కోల్పోయారు? ఇప్పుడు అందరి పరిస్థితి కూడా ఇట్లనే ఉందా? ఇప్పుడు నాకు బుద్ధినప్పుడు 1996లో రైల్వే ట్రాక్ పడ్డది. అలా కాకుండా 2009-10 కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు భూమి ఆన్లైన్ పహానీలని వాళ్ళు ఒక కొత్త చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పుడు మాన్యువల్ పని నుంచి కంప్యూటరైజ్ చేసేటప్పుడు చాలా మంది రగ్బాలు నిండకపోతే అప్పుడు విఆర్ఓ వ్యవస్థ ఉండే కాబట్టి వాళ్ళు కొన్ని ఏం చేసారంటే, ఇప్పుడు నాకు ఒక 2 ఎకరాలు, మీ ఇంకో అదర్ పర్సన్కో 2 ఎకరాలు, ఇంకొక పర్సన్కో 20 గుంటలు ఉంటే అన్న రగ్బ నిండకపోతే ఎవరికైతే ఎక్కువ భూమి ఉందో వాళ్ళది 1 గుంట 2 గుంటలు మార్చిరు. అట్లా కాకుండా కొంతమందిది కావాలని, ఎందుకంటే అప్పుడు పహానీలు విఆర్ఓలు రాయక విఆర్ఏలతో రాయించేది. వాళ్ళు ఎవరి పేరు పడితే వాళ్ళ పేర్లు ఒకరికి బదులు ఒకరు 190 ఉంటే 200 సర్వే నెంబర్లో తీసుకొచ్చి 190 రాయడం అట్లా. ఎందుకంటే మా శివారు, దుర్షేడు శివారు, వల్లంపాడు శివారు సేమ్ సర్వే నెంబర్లు ఉంటాయి. అట్లా కూడా కొన్ని మిస్టేకులు జరిగి అవి అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడ పడడం, ఇట్లాంటివి జరగడం వల్ల సేమ్ మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ కొత్తగా ధరణి తీసుకొచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఎవరైతే ఉన్నారో అదే పేర్లు రావడం వల్ల పాత పేర్లలో వచ్చినాయి, ప్లస్ కొత్తగా ఆన్లైన్ లైన్ల పేర్లు అందరి పేరు మీద పాస్బుక్లు వచ్చేసరికి మాకు ఇప్పుడు భూమి ఉందని చెప్పి కొంతమంది భూములు కోల్పోయిన వాళ్ళు, కొంతమంది ఎక్స్ట్రా పేర్లు పడ్డోళ్ళు కూడా బాగా సతాయించి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు సపోజ్ మనం ఉన్న ఏరియా ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ అవతల దాదాపు గుంటకు 10 నుంచి 12 లక్షలు నడుతుంది అనుకోరి. దీనిలో నాకు ఒక 10 గుంటలు ఉంటే నా పేరు మీద ఎక్సెస్ 13 గుంటలు పడ్డది అనుకోరి. ఆ 13 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, 10 గుంటలకే నాకు డబ్బులు ఇవ్వడం.
ఇంకా 3 గుంటలు ఎక్సెస్ మేము వస్తే నీకు సగం ఇస్తాం లేకపోతే లేదని అట్లా అయితేనే కొంటామని చెప్పి అట్లా కొంతమంది అమాయక రైతులని మోసం చేసి ఎక్కువ భూములు పట్ట చేసుకొని మోక మీద పక్క పొంటల దానికి బ్లేడ్ బండ్ వేయడం, లేదా అంటే 4-5 రౌడీలను పెట్టడం, లేకపోతే అది చేసి జర దౌర్జన్యం చేసుకుంటూ పక్క వాళ్ళ నంబర్లకు అప్రోచ్ అవ్వుకుంటూ వాడే జర అమాయకుడు అయితే వాడిని కొట్టడం, కేసులు ఇరికియడం, ఇరికిచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల కాంప్రమైజ్ చేసామని ఈ రకంగా పంచాయతీలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిలో రెవెన్యూ వాళ్ళ ఆస్తం కూడా ఉందనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద కానీ రైల్వే లైన్ కింద కానీ నీకు ఒక సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎకరాల భూమి ఉందనుకో, అందులోకి వెళ్ళి ఒక 20 గుంటలు పోయిందనుకో, నీకు మళ్ళీ పట్ట మీద ఎంత ఎకరం 20 గుంటల భూమి ఉండాలి. కానీ ఆ పోయినందుకు ప్రభుత్వం అప్పుడు నష్టపరిహారం ఇచ్చింది. ఆ నష్టపరిహారం ఎంతో కొంత ఇచ్చినప్పుడు వీళ్ళు బాధితులు అవార్డు కాపీలు ఉంటాయి, వీళ్ళు తీసుకున్నారు. కానీ వీళ్ళు ఎందుకు మళ్ళీ కట్ చేయకుండా మళ్ళీ 2 ఎకరాల సర్వే నెంబర్ మీద చూపెట్టారు? అదంతా విఆర్ఓల తప్పు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు విఆర్ఓలు చేసిన తప్పుతోటే ఇదంతా జరగడం. ఎందుకంటే మేమే కదా పాన్ రాసేది ఉంటే ఏమైతుంది అనుకున్నాం. ఇది ఎప్పుడు బయటపడ్డది అంటే ఆన్లైన్ ధరణి వచ్చినప్పుడు పాస్బుక్లు అనే మన పహానీలు అనేది బయటకు వచ్చినాయి. కాబట్టి అప్పుడు రైతులకు తెలిసి అప్పటికే లాభోదీపమని ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే దీనిలో కూడా కొంతమంది అప్పుడున్న పటువార్లు పంచాయతీ సెక్రటరీల దగ్గరికి మారింది. పటువారి వ్యవస్థ నుంచి పంచాయతీ సెక్రటరీలు ఏంటంటే వాళ్ళే పర్మిషన్ ఇచ్చుడు, వాళ్ళే పహానీలు రాసుడు. కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న సెక్రటరీలు ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియాతో కలిసి వాళ్ళు కొంతమందిది అట్లా భాగం చేసి వాళ్ళే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనడం, భయపట్టించుకోవడం, అట్లా ఆ వ్యవస్థ అనేది గాడి తప్పి రెవెన్యూ వ్యవస్థ కూడా రియల్ ఎస్టేట్ మాఫియాలతో చేతులు కలిపి చిన్న సన్నకారు రైతులను ఇలా మోసం చేయడం. ఎందుకంటే అవార్డు కాపీలు ఎవరి దగ్గర ఉంటాయి? తీసేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్ గారికి ఉంటుంది. ఎన్నిసార్లు అప్పీల్ చేసినా కూడా వాళ్ళు మేము ఎప్పుడంటే ఆన్లైన్ పాలనప్పుడు మా ఊళ్ళో రెవెన్యూ సదస్సులు పెట్టించినాం. రెవెన్యూ సదస్సులు పెట్టించినప్పుడు ఒక 2-3 సాల్వ్ అయినాయి. కానీ తర్వాత మళ్ళీ మొత్తం కాక ఇలాంటి సమస్యలు కొట్టుకునే రాక పోలీస్ స్టేషన్ రాక తప్ప అయ్యో పాపం పక్క రైతాన్ని ఎవరైనా పక్క పొంటి సపోర్ట్కి పోతే ఈ రైతును కూడా టార్గెట్ చేసుకొని పోలీస్ కేసులలో ఇరికేయడం, ప్రైవేట్ కేసులు కోర్టు ద్వారా గుంజడం, లేకపోతే ఎన్నో నానా రకాల ఇబ్బందులు పెడతారు. కాబట్టి దీన్ని దయచేసి ఇప్పటికైనా రెవెన్యూ రికార్డులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి, అవార్డు కాపీలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి, రైల్వేది ఉంటుంది, మా దగ్గర ఎస్ఆర్ఎస్పి కెనాల్ పోయింది. కెనాల్ అలైన్మెంట్ కూడా మార్చారు. ఎందుకంటే ట్రాన్స్కో మా దగ్గర చిన్న సబ్ స్టేషన్ ఉంటుంది, దుర్ష 220 kVది. దాని కొరకు అప్పుడు సబ్ స్టేషన్లో భూమి ఇటు అటు అయిద్దని చెప్పి అప్పుడు ఏం చేశారంటే కొంత పై భాగంకి వెళ్ళి దీన్ని అలైన్మెంట్ మార్చి అప్పుడు ఎస్సీ ఫార్మర్స్ ఉండే ఆ ఎస్సీ ఫార్మర్ దానిలోకి వెళ్ళి కూడా కెనాల్ తిప్పడం జరిగింది. పాపం అవార్డులనేమో వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఈ ఫోన్ వాళ్ళకేమో కెనాల్ తోడారు. కాబట్టి వీళ్ళకి ఇప్పటి వరకు కూడా అది జరగలేదు. ఇట్లాంటిది అంతా రెవెన్యూ దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని, ఇప్పుడైనా న్యాయం చేయాలని మా యొక్క విన్నపం. ఎందుకంటే వాళ్ళకు ఈ సమస్య గురించి ఇప్పటి వరకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ ఆర్డీఓ కానీ ఎన్నిసార్లు కలిసి మరి వాళ్ళ అధికారులు ఏమంటారు? దాదాపు ఇది మేము 2000 సంవత్సరం కాంచేలి మేము రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందుకెళ్ళి రాజశేఖర రెడ్డి కొత్తగా ఎక్కినప్పటికెళ్ళి ఆ ఆఫీసుల చుట్టూ తిరిగి అప్పుడు తీసుకొచ్చినా కూడా ఒక 30% సాల్వ్ అయినాయి. ఇంకా 70% సమస్యలు అట్నే ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మాకు అప్పుడు ఏంటంటే ఉమ్మడి కరీంనగర్కు రూరల్ అర్బన్ ఒకటే ఎంఆర్ఓ ఉండే. అప్పుడు ఆ సమస్యతోటి మాకు కొద్దిగా భూముల సమస్య కదా. తర్వాత అర్బన్ వేరే రూరల్ అయినాక కొన్ని అయినాయి, ఇప్పుడు మండలాలు వేరే అయినాయి. కాకపోతే అయినా కూడా వాళ్ళు చేయడానికి ఇక కొంత దీనిలో ఇక మీకు తెలిసింది ఏముందంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అండదండలు, రాజకీయ నాయకుల పలుకుబళ్ళతోటి ఇవి అవుతాయి. సో చూసారా, మొత్తానికైతే పరిస్థితి ఎట్లా ఉందంటే ఏ డిపార్ట్మెంట్లో లేని అవినీతి కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ రైల్వే లైన్ మనం చూస్తున్నాం కదా, ఎదురుగా కనపడేదే రైల్వే లైన్. సో రైల్వే లైన్ కింద చాలా మంది రైతుల భూములు పోయినప్పుడు కూడా ఏం జరిగిందంటే ఆ సర్వే నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 గుంటలో 10 గుంటలో ఎకరం పోతే ఆ ఎకరం పోయినందుకు అప్పటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో కొంత నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు ఏం చేశారంటే 2 ఎకరాల అక్కడ 20 గుంటలు పోతే ఎకరం 20 గుంటలు పట్టాలు చూపెట్టాలి. కానీ ఆ తొలగించకపోవడంతో ఆ పట్టాలలో 2 ఎకరాలు చూపెట్టడంతో కొంతమంది అప్పులకో సప్పులకో చేసి కొందరు ఆ భూములను అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్నప్పుడు అతని దగ్గర ఉండాల్సింది కేవలం ఎకరం భూమే. రైల్వే లైన్ కింద పోయింది 1 ఎకరం. అయితే ఎకరం భూమి ఉంటే ఆ పట్టాల 2 ఎకరాలు ఉంది కాబట్టి 2 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. కానీ ఎకరం భూమే అల్లకు ఉంటుంది యాక్చువల్లీ.
కాకపోతే ఆ ఎకరం భూమి ఉంది కదా, ఇంకెకరం భూమి చూపెట్టలేదు కాబట్టి ఈ కొన్న వాళ్ళు ఏం చేస్తారంటే రియల్టర్లకు ఇట్లా పక్కన ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళ భూమి మీదకి వెళ్ళి ఈ భూమి నాది అని బెదిరింపులకు గురి చేసి ఆ భూమిని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారట. సో కాళ్ళు అరిగేలా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. సో రెవెన్యూ అధికారులు ఇకనైనా కొంచెం స్పందించండి. కలెక్టర్ మేడం, అంటే ఈ సమస్య ఇంత దారుణంగా ఉంది, జటిలంగా ఉంది. ఈ రెవెన్యూ అధికారులు ఎట్లా ఉన్నారంటే రియల్టర్లతో కుమ్మక్కయి మొత్తం ఒక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టి రైతులను ఆదుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, గోపాల్పూర్ నుండి.